నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మలయాళ చిత్రసీమ పరిశ్రమ క్రిమినల్ గ్యాంగ్ చేతిలో ఉందని తాజా నివేదికలో వెల్లడించింది. మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు కేరళ ప్రభుత్వం 2019లో జస్టిస్ హేమా నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. 2017లో మలయాళ నటి కిడ్నాప్ కేసు సంచలనం రేపిన సంగతి మనందరికీ తెలిసిందే. కారులో ఆమెపై లైంగిక దాడులకు జరిపినట్టు నటుడు దిలీప్ పై ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ కేసులో అతడు అరెస్ట్ అయ్యాడు కూడా. అదే సమయంలో మాలీవుడ్ లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అధ్యయనం ప్రారంభించింది. పరిశ్రమలో చోటు చేసుకునే నేరాలపై పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని సూచించింది. పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలు తమకు వెల్లడించిన లైంగిక వేధింపుల కథనాలు విని షాక్ కి గురయ్యామని కమిటీ పేర్కొంది. పరిశ్రమలో పనిచేసే మహిళలు వివిధ రకాల వేధింపులకు గురవుతున్నారని, కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నామని జస్టిస్ హేమ కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. సినిమా పనులు మొదలు కాకముందే లైంగిక దాడులకు పాల్పడుతున్నారని అనేక మంది బాధితులు ఆరోపించినట్లు తాజా నివేదికలో తెలిపారు. ఆ నివేదిక ప్రభుత్వానికి అందినప్పటికీ అందులోని విషయాలు గోప్యంగా ఉంచారు. దీనిపై మలయాళ చిత్ర నిర్మాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నివేదిక విడుదల ఆగిపోయింది. తాజాగా సమాచార హక్కు చట్టం కింద బయటకు వచ్చిన ఆ నివేదికలో అనేక దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఈ రిపోర్ట్ ను విడుదల చేయాలని ఆశ్రయించిన మీడియా కార్యకర్తలతో పాటు 5 వ్యక్తులను ఈ నివేదికను అందజేశారు. మాలీవుడ్ లో పనిచేసే మహిళా నటులపై వేధింపుల విషయాన్ని ఎత్తి చూపించింది. డ్రగ్స్ మత్తులో మునుగుతూ బాధిత మహిళల రూమ్ తలుపులు తట్టేవారని, వారిలో అనేక మంది లైంగిక వేధింపులకు గురయ్యామని పేర్కొంది. భయం కారణంగా వారు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని వెల్లడించింది. తమ డిమాండ్లకు సిద్ధంగా ఉండే మహిళలకు కోడ్ ఇచ్చేవారని, తిరస్కరించిన వారికి అవకాశాలు లేకుండా చేసేవారని నివేదికలో తెలిపింది. సినిమాలో నటించాలన్నా, మరే పని చేయాలన్నా లైంగికంగా సన్నిహితంగా మెలిగితేనే అవకాశాలు ఇస్తున్నట్లు గుర్తించామని హేమా కమిటీ పేర్కొంది. ఇలాంటి కేసుల్లో ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు ఉన్నారని, ఎవరైనా నటీమణులపై కోపం ఉంటే వారికి శిక్షగా ఎక్కువగా రీషూట్లు చేస్తారని, ఒక నటిని ఒకే షాట్ ని 17 సార్లు చేయించి వేధించారని నివేదిక వెల్లడించింది. మలయాళ చిత్ర పరిశ్రమలో విపరీతంగా పురుష అహంకారం ఉందని స్పష్టం చేసింది. ఏదైనా ఉద్యోగం చేయాలి, సినిమాల్లో నటించాలని ఆశతో ఉన్న మహిళలు రాజీ పడాల్సిన పరిస్థితులు ఉంటున్నాయని తెలిపింది. కుటుంబ సభ్యులకు ముప్పు వాటిల్లుతుందని, ప్రాణాలకు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బాధితులు బయటకు రావడం లేదని వివరించింది. చిత్ర పరిశ్రమలో కనిపించే దాన్ని అస్సలు నమ్మొద్దని, ఉప్పు కూడా చక్కెరలా కనిపిస్తోందని కమిటీ హెచ్చరించింది. ఏదేమైనా కానీ మలయాళ సినీ పరిశ్రమలో ఆడపిల్ల అంటే అంగట్లో బొమ్మ. తమకు నచ్చిన రేటుకో, తమకు నచ్చినట్టుగా కీస్తే ఆడితేనో అవకాశాలు, లేదు అనంటే వేధింపులు. ఎన్నో ఆశలతో సినీ రంగంలో తమను తాము ప్రూవ్ చేసుకోవాలని టాలెంట్తో అడుగు పెడుతున్న అమ్మాయిల విషయంలో, అది ఆర్టిస్టులుగానే కాదు, ఫ్యాషన్ డిజైనర్స్ కావచ్చు, కెమెరా ఉమెన్స్ కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్స్గా కావచ్చు, ప్రొడ్యూసర్స్, ఒక విషయం నాకు తెలిసి ప్రొడ్యూసర్స్ మీద అంత ఉండకపోవచ్చు, మిగిలిన ఏ డిపార్ట్మెంట్లో 24 క్రాఫ్ట్స్లలో ఎక్కడ పని చేయాలి అన్నా ఆడపిల్ల అయితే ముందు సుఖం తీర్చాలి. ఎక్కడి సాంప్రదాయం ఇది? ఆడపిల్లలో చూడగానే అమ్మతనాన్ని చూడకుండా ఒక అంగడి బొమ్మలాగా చూస్తున్న ఈ సంస్కృతి నాశనం కావాలి అంటే ఏం చేయాలి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఎంత మంది లైక్ చేస్తే మన వీడియోస్ అంత షేర్ అవుతుంటాయి, ఎంత షేర్ చేస్తే మన ఛానల్ అంత మందిలోకి వెళ్తుంది. ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్కి చాలా చాలా అవసరం, అండ్ సపోర్ట్ కూడా. ఈ ఛానల్ ద్వారా జాతీయవాదం, సనాతన ధర్మం, దేశహితం, సమాజ శ్రేయస్సు ప్రజల్లోకి వెళ్తోంది అనుకుంటే ఖచ్చితంగా ఆర్థిక చేయూతను అందించండి. ఈ ఛానల్కి మీ అందరి ఆర్థిక చేయూత చాలా 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 అవసరం. ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. మీరు చేసే ప్రతి రూపాయి కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్తూ ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా ఉంటూ ప్రశ్నించడంతో పాటు జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో వెన్ను చూపదని మాటిస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.